మన ఛానల్లో హనీ ట్రాప్ల గురించి డిస్కస్ చేసాము, మనీ ట్రాప్ల గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు డిస్కస్ చేయబోయేది లగ్జరీ ట్రాప్. కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై జై. ఐఫోన్ కొనడానికి కిడ్నీ అమ్మాలి అనే మీమ్ ఎందుకంత వైరల్ అయిందో తెలుసా? ఎందుకంటే ఐఫోన్ కొనడానికి నిజంగానే ఒకడు కిడ్నీ అమ్మేశాడు కాబట్టి. వాడి పేరే వాంగ్ షాంగ్ కున్. లగ్జరీ ఐటమ్స్ ఈఎంఐలో తీసుకొని, లగ్జరీ బైక్స్ ఈఎంఐలో తీసుకొని కట్టలేక ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు. దీనినే వ్యాబ్లిన్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక ప్రోడక్ట్ ఉన్న యాక్చువల్ వాల్యూ కన్నా కూడా ఎక్కువ పెట్టి కొనడం జస్ట్ ఓన్లీ ఫర్ ద లగ్జరీ ట్యాగ్. దీన్నే వ్యాబ్లిన్ ఎఫెక్ట్ అంటారు. ఇలాంటి లగ్జరీ ప్రోడక్ట్స్ అన్ని కూడా మిమ్మల్ని సొసైటీలో రిచ్ గా ప్రొజెక్ట్ చేస్తాయి. లేదా చాలా మంది రిచ్ పీపుల్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వాడుతున్న ఫోన్ నేను ఒకరోజు వాడాలి, వాడు వాడుతున్న కార్ నేను ఏదో ఒకరోజు తీసుకోవాలి, వాడు ఉంటున్న బిల్డింగ్లో నేను ఏదో ఒకరోజు ఉండాలి, వాడు వెళ్తున్న బిజినెస్ క్లాస్లో నేను ఏదో ఒకరోజు ఫ్లైట్ చేయాలి, వాడు వెళ్తున్న కంట్రీకి నేను కూడా ఒకరోజు వెళ్ళాలి. ఇలాంటి లగ్జరీ డ్రీమ్స్ అన్ని పెట్టేసుకుంటారు. కానీ రిచ్ పీపుల్ని చూసి వాడు రాత్రి 3 వరకు కష్టపడుతున్నాడు, అలా మనం కష్టపడాలి. లేదా వాడు రాత్రి 10 వరకు కష్టపడుతున్నాడు, అలా మనం కష్టపడాలి. వాడు ఈ స్టేజ్కి రావడానికి ఇనీషియల్ స్టేజ్లో ఇంత హార్డ్ వర్క్ చేశాడు, అలా చేయాలని ఎవరు కోరుకోరు. జస్ట్ ఆ కార్ కావాలి, ఆ బంగ్లా కావాలి, అది కావాలి, ఇది కావాలి. అంబానీ వెడ్డింగ్ ఆ లెవెల్లో చేశాడు, మనం కూడా ఆ లెవెల్లో చేసుకోవాలి. సో ఈ డ్రీమ్స్ని అటాచ్ చేసుకొని ఈ వ్యాబ్లిన్ ఎఫెక్ట్లోకి వెళ్ళిపోయి చాలామంది ఆ థింగ్స్ని ఓన్ చేసుకోవాలి. అప్పైనా సప్పైనా తప్పైనా ఏదైనా సరే వాటిని ఓన్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఇదేం ఇప్పుడు వచ్చిన హ్యాబిట్ కాదు. సేపియన్స్ అనే బుక్లో క్లియర్గా రాశారు ఇది ఎప్పటి నుంచో మనుషులకి ఉన్న హ్యాబిట్ అని. కొన్ని వేల సంవత్సరాల క్రితం హంటింగ్ చేసినప్పుడు కొన్ని పర్టికులర్ యానిమల్స్ని వేటాడడం చాలా కష్టంగా ఉండేది. అంటే కుందేల్ని వేటాడడం ఈజీ, పందుల్ని వేటాడడం ఈజీ. అంటే దూరం నుంచి ఒక బల్లం విసిరేస్తే వాటిని వేటాడవచ్చు. కానీ సింహం కానీ పులి కానీ ఇలాంటివి ఉంటాయి చూసారా, వీటిని వేటాడాలి అంటే చాలా 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 ధైర్యం ఉండాలి, చాలా 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 కష్టం. సో ఎవరైతే వాటిని వేటాడతారో, ఎవరైతే ఆ పులిని హంట్ చేస్తారో, ఎవరైతే ఆ సింహాన్ని వేటాడి తీసుకువస్తారో వాళ్ళందరినీ కూడా సొసైటీలో ఒక మెట్టు పైకి చూసేవాళ్ళు. అరే వాడు పులిని వేటాడాడరా, వీరుడురా, ధీరుడురా, రే వాడు సింహాన్ని వేటాడాడరా, వాడు మామూలు మనిషి కాదు, చాలా తెలివైనడు. అలా సొసైటీలో వాళ్ళకు ఒక స్టేటస్ మిగిలేదు అనమాట. సో దానికోసం అని చాలామంది లైఫ్లో ఒక్కసారైనా పులిని వేటాడాలి, సింహాన్ని వేటాడాలి అని చెప్పి కోరిక పుట్టుద్ది. అండ్ చాలామంది ప్రాణాలు తెగించుకుంటారు ఆ యానిమల్స్ని వేటాడడానికి కోసం వెళ్ళి. సేమ్ ప్యాటర్న్ అప్పుడు ఏదైతే మైండ్ సెట్ బిల్డ్ అయిందో ఇప్పుడు కూడా బిల్డ్ అవుతుంది అదే. కాకపోతే అప్పుడు పులులు, సింహాలు, మనులు, రత్నాలు వెనకాల తిరిగేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు కార్లు, బంగ్లాలు, ఐఫోన్లు, రాయల్ ఎన్ఫీల్డ్లు, పెద్ద పెద్ద కాస్ట్లీ కుక్కలు, పెద్ద పెద్ద కాస్ట్లీ ఇల్లులు, పెద్ద పెద్ద కాస్ట్లీ థింగ్స్ వెనకాల పడుతున్నారు. మన ఇండియాలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎంత ఉందంటే 70% ఆఫ్ ద ఐఫోన్స్ ఏవైతే ఇండియాలో కొనబడినవో అవన్నీ కూడా ఈఎంఐలో తీసుకున్నవే. బేసిక్గా మనం ఒక ప్రోడక్ట్ని ఈఎంఐలో తీసుకుంటున్నాము అంటే దాని అర్థం మన అవసరానికి మించి దాన్ని తీసుకుంటున్నాము అని. ఎస్పెషల్లీ ఈ బ్రాండెడ్ థింగ్స్ అయితే డామ్ షూర్గా అవసరానికి మించే తీసుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 6 లక్షల సిస్టమ్ కావాలి, విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ చేసుకోవాలి. ఓకే, దాన్ని కొంచెం ఈఎంఐలో తీసుకున్నా కూడా అది వర్తే, అంటే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ లగ్జరీ గూడ్స్ ఉన్నాయో చూసారా, మనకి రాయల్ ఎన్ఫీల్డ్ కార్లు కానివ్వండి, లేకపోతే మనకి ఔకత్కి మించి కొనే కార్లు కానివ్వండి, ఔకత్కి మించి కొనే ఫోన్లు కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఈఎంఐలో తీసుకుంటున్నాము అంటే వేరే వాడి దగ్గర నుంచి చూసి, అంటే వాడి దగ్గర ఉంది మన దగ్గర లేదు, లేకపోతే అందరు తీసుకుంటున్నారు మనం తీసుకోవాలి, అందరు గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నారు మనం చేయాలి. సో ఇలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. అండ్ అది ప్రూవ్ కూడా అయింది. 70% ఆఫ్ ద ఐఫోన్స్ అన్నీ కూడా ఈఎంఐలో తీసుకున్నవే అని. సో ఇదే మాట వాళ్ళకి చెప్తే చాలామంది అరే ఐఫోన్ సెక్యూరిటీ, ఐఫోన్ కెమెరాతో మనకి ఓన్లీ ఫర్ కెమెరా కొన్ని మనం ఏమైనా వాడతామని ఏం ఉండదు. ఒక నార్మల్ ఫోన్కి ఒక ఐఫోన్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. అంటే మన లైఫ్లో ఐఫోన్ని తీసేస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అసలు ఏ పనులు జరగవన్నట్టే ఉండదు. నార్మల్ ఫోన్తో కూడా మనం పని కానియచ్చు. బట్ ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చాలా మందికి మనసులో లోతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఈ లగ్జరీ ట్రాప్లో పడేలా చేస్తుంది మెయిన్లీ కంపెనీస్ యొక్క అడ్వర్టైజింగ్. కంపెనీస్ కూడా ఏ లెవెల్లో అడ్వర్టైజ్ చేస్తాయి అంటే, ఏ రోజు కూడా మీరు ₹1,00,000 పెడుతున్నారు, 10 లక్షలు పెడుతున్నారు, మీకు ఇంత వాల్యూ ప్రోడక్ట్ ఇస్తున్నాము అని కూడా ఏ రోజు అడ్వర్టైజింగ్ చేయదు. జస్ట్ ఇది రిచ్ పీపుల్ కోసం మాత్రమే, ఇది రిచ్ అయితేనే అఫోర్డ్ చేయాలి, నువ్వు బాగా కోటీశ్వరుడు అయితేనే ఈ ప్రోడక్ట్స్ని అఫోర్డ్ చేయాలి అన్నట్టు అడ్వర్టైజ్ చేస్తాయి. కోటిలో ఒక ప్రోడక్ట్ అమ్మేటోడు నానా సంకల్ నాగాలి, భయ్యా ये नई टूटेगा, ये भैया इधर मारो, ये नई गिरेगा, भैया तू सन में रखो, ये कुछ भी नहीं होगा, कलर भी नहीं जाएगा, भैया ये ऐसा करो, ये ऐसा
ऐसा करो ये ऐसा मारो नयू टूटेगा అని వాడు అంత కష్టపడాలి. ఈ లగ్జరీ బ్రాండ్స్ అంత కష్టపడి అసలు ఏం చెప్పవు. అంటే ఇది దీనికోసమే మేము ₹1,00,00,000 ఖర్చు పెట్టింది ఇంకే, లేదా దీనికోసమే 5 లక్షలు ఉంది ఈ అదేమీ ఉండదు. జస్ట్ లగ్జరీ అంతే. కోటీశ్వరులు కొనుక్కుంటారు అంతే. ఐఫోన్ ఎప్పటికీ ఒక పూర్ పర్సన్ చేతిలో పెట్టి దాన్ని అడ్వర్టైజ్ చేసుకోదు. లైక్ దాని అడ్వర్టైజ్మెంట్ కానీ, దాని పొజిషనింగ్ కానీ, బ్రాండ్ని చూపించే విధానం కానీ చాలా కోట్లు ఖర్చు పెట్టే చేస్తారు. ఐఫోన్ ఎందుకు, లూయి విటన్ కానివ్వండి, బెలెన్సియాగా కానివ్వండి, ఈ బ్రాండ్స్ అన్నీ కూడా వాళ్ళ స్టోర్స్ని జనరల్ పీపుల్కి అందుబాటు అయ్యే రేంజ్లో పెట్టవు. స్కోప్ ఉన్నా కూడా పెట్టవు. అవి ఎక్కడో తీసుకెళ్ళి ఎంతో మాల్లో హై పేయింగ్ రెంట్స్కి పే చేసి పెడతాయి. ఇంత పెద్ద స్పేస్ తీసుకొని పెడతాయి. అంత పెద్ద స్పేస్ తీసుకున్నప్పుడు ఆ స్పేస్ని యూజ్ చేసుకుంటాయంటే కాదు. హార్డ్లీ మీకు పెద్ద బ్రాండ్స్ యొక్క స్టోర్లో మీకు హార్డ్లీ 25 నుంచి 30 ప్రోడక్ట్ల కన్నా ఎక్కువ ఉండవు. మొత్తం నెగిటివ్ గ్యాపే ఉంటుంది. ఒక షెల్ఫ్లో ఏడో ప్రోడక్ట్ పెడితే ఇక్కడ ఒకటి పెడతాడు. మధ్యలో ఇంత స్కోప్ ఉన్నా సరే వాడు అర్థమవుతుందా? మీరు టాప్ వాచ్ బ్రాండ్స్కి వెళ్ళని హార్డ్లీ వాళ్ళ దగ్గర 50 ప్రోడక్ట్సే ఉంటాయి. బెలెన్సియాగా బూట్స్ ఏమి బుల్లెట్ ప్రూఫ్ బూట్స్ కాదు, లగ్జరీ బ్రాండ్ అనే ట్యాగ్తో సెల్ చేస్తారు. లూయి విటాన్ బ్యాగ్స్ ఉంటాయి, అందులో లిటరల్లీ పైసలు కూడా పట్టవు. అయినా కూడా పెద్ద సెలబ్రిటీస్ ఇంత పెద్ద తాడేసుకొని వాటిని క్యారీ చేస్తారు. జస్ట్ లగ్జరీ అంతే. లూయి విటాన్ రీసెంట్గా సైకిల్ ఏదో లాంచ్ చేసింది, డంబుల్స్ లాంచ్ చేసింది. అయ్యా డంబుల్స్ 2 కేజీల డంబుల్స్ అది 2 లక్షలు అంట. 2 లక్షలు 1.5 ఎంతో. టూ కాస్ట్లీ డంబుల్స్. జస్ట్ మనం వర్కౌట్ చేసే డంబుల్స్ లూయి విటాన్ బ్రాండ్వి 2 లక్షలు. గోల్డ్తో చేశారా అంటే గోల్డ్తో కూడా కాదు, జస్ట్ లగ్జరీ ట్యాగ్ అంతే. సరే వాళ్ళ బ్రాండ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. 1,00,000 కాదు, కోట్లు కాదు, 1000 కోట్లు పెట్టుకొని వాడు అమ్ముకుంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఏడొచ్చిందిరా అంటే మన బుర్రలోనే, మనలో ఉన్న ఇంపోస్టర్ సిండ్రోమ్. అంటే మనల్ని మనం తక్కువ చేసుకుంటాం ఆ ప్రోడక్ట్ కానీ లేకపోతే ఆ థింగ్ కానీ మనలో లేకపోతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక రోలెక్స్ వాచ్ ఉంది, లేకపోతే ఒక ఐఫోన్ ఉంది, రోల్స్ రాయ్స్లో మనం దిగామనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. అర్థమవుతుందా? ఆ కాన్ఫిడెన్స్లో వేరే టోన్ అంతా తక్కువ చేసి చూడడం, మన బాస్లో ఫీల్ అయిపోవడం ఉంటుంది. అదే థింగ్ నీ దగ్గర సైకిల్ ఉన్నా లేకపోతే నువ్వు నడుచుకుంటూ వస్తున్నా రావాలి. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ నీ దగ్గర బ్రాండ్స్ ఉంటే ఆ థింగ్ ఉందంటే సిండ్రోమ్ ఉన్నట్టే. నువ్వు చినిగిన చొక్కా వేసుకున్నా సరే నువ్వు స్పీచ్ ఇచ్చినప్పుడు 10 మంది లేసే సలాం కొట్టాలి. అర్థమవుతుందా? సో ఆ సిండ్రోమ్ ఏంద్రా అంటే నీ దగ్గర ఆ థింగ్ లేకపోతే కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోద్ది. నువ్వు తక్కువ చూసుకుంటావు. అరే వీళ్ళందరూ కాస్ట్లీ బట్టలు వేసారు, మన దగ్గర కాస్ట్లీ బట్టలు లేవు. అరే వీళ్ళందరూ కాస్ట్లీ కార్లలో దిగుతున్నారు, మనమేమో ఆటోలో దిగుతున్నాం. సో ఇదంతా సిండ్రోమే ఇక. అండ్ చాలా మందికి లిటరల్లీ చాలా మందికి HPD అనే జబ్బు ఉంటుంది, హిస్ట్రానిక్ పర్సనాలిటీ డిజార్డర్. అంటే అందరూ నన్ను నోటీస్ చేయాలి, అందరూ నా అటెన్షన్ పొందాలి, అందరు నన్నే చూడాలి, నాకే లైకులు రావాలి, నాకే ఫాలోవర్స్ రావాలి, అందరూ వచ్చి నన్నే ఆటోగ్రాఫ్ అడగాలి. సో ఈ డిజార్డర్ ఉంటుందన్నమాట, ఈ జబ్బు ఉంటుందన్నమాట. సో ఈ HPD జబ్బు వెనకాల పడిపోయి చాలా మంది అమ్మాయిలు మొత్తం బట్టలు వేసుకొని ఇన్స్టాగ్రామ్కి వచ్చేస్తారు. ఈ HPD డబ్బు వెనకాల పడిపోయి చాలా మంది లగ్జరీ కార్లు, లగ్జరీ బంగ్లాలు, సో దట్ అందరు నన్ను చూడాలి. చాలా మంది ఒక కారు కొనగానే దాన్ని ఇట్లా తీసేసి ఐఎమ్ ఎ రైడర్, సర్వైవర్ అని BGM వేసుకొని ఎవడన్నా ఏదైనా కొంటే దుబాయ్ ఎవడన్నా వెళ్తే ఆ గోల్డెన్ కాఫీని ఎంతమంది స్టోరీలు పెట్టి ఏం చేస్తారు? జస్ట్ బికాస్ ఆఫ్ అటెన్షన్. అర్థమవుతుందా? ప్రతి ఒక్క యూట్యూబర్ వెళ్ళిందంటే వాళ్ళు బిజినెస్ క్లాస్లో తన స్టోరీ పెట్టేసి ఎందుకు? దట్స్ బికాస్ ఆఫ్ అటెన్షన్. లైక్ ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా ఎక్స్పెన్సివ్ ఫుడ్ తిన్నా లేకపోతే ఇంకోటి ఏదైనా చేసి ఎమ్మటే ఫోన్ ఎందుకు ఓపెన్ చేసి పెడతారా అంటే అందరు చూపించుకోవాలి, అందరు అటెన్షన్ కావాలి. నువ్వు ట్రిప్కి వెళ్ళినా ఇంకోటికి వెళ్ళినా ఏం చేసినా సరే ఎందుకు అందరికి చూపిస్తారని అందరు చూడాలి, అటెన్షన్ పొందాలి, అటెన్షన్ కావాలి. డబ్బున్నోడు ఐఫోన్ కొనుక్కోవచ్చు, కానీ ఐఫోన్ కొనుక్కున్నోడు ఖచ్చితంగా డబ్బున్నోడు కాలేడు. అర్థమవుతుందా? నీడ్స్కి వాంట్స్కి డిఫరెంట్ తెలుసుకోండి. మనకి ఏది అవసరం, ఏది అత్యంత అవసరం, ఏది మన షోక్, ఏది మన కోరిక, అవన్నీ లాస్ట్లో పెట్టి మనకి ప్రజెంట్ అవసరం ఉంది. అరే కొనుక్కోండి బాబు, ఐఫోన్లు కొనుక్కోండి, ఇంకోటి కొనుక్కోండి. మన దగ్గర ఇన్నఫ్ ఫండ్స్ ఉంటే కొనుక్కోండి. ఏమనట్లా. ఇన్నఫ్ ఫండ్స్ లేనప్పుడు చాలామంది అన్న ఆ ఇన్ఫ్లుయెన్సర్ని చూసి నేను ఆ టీషర్ట్ కొనుక్కోవాలనుకుంటున్నా అన్న ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఈ బూట్లు వేస్తాడన్న, సో ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఈ బ్రాండ్ వాడతాడన్న, ఈ సెలబ్రిటీ ఈ బ్రాండ్ వాడతాడన్న, లేకపోతే ఆ సెలబ్రిటీ ఇది వాడతారన్న. అవన్నీ ఏంటి? మన కోరికల్ని కొన్ని రోజులు ఆపుకొని కాయ కష్టం చేసి గొడ్డు కష్టం చేసి కష్టపడ్డాం అనుకోండి, ఖచ్చితంగా మన కోరికల్ని కొనుక్కోనే డబ్బు మన దగ్గర వస్తుంది.
బట్ ఇనీషియల్ స్టేజ్లో నీడ్స్కి వాంట్స్కి డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. ఏది మన నీడ్, ఏది మన వాంట్, అండ్ ఎసెట్స్కి లైబిలిటీస్కి తేడా తెలుసుకోండి. అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటే ₹1,00,000 పెట్టి కొంటే ఆ 1,00,000 నుంచి మనకి ఇంకో 1,00,000 రావాలి అంటే ఒక ఐఫోన్ ప్లేస్లో ఒక కెమెరా కొనుక్కుంటే మనం 10 షూట్లు చేసుకుంటే ఓ 30-40 వేలు వస్తాయి. అర్థమవుతుందా? ఐఫోన్ ప్లేస్లో మనం ఒక గింబుల్ కొనుక్కుంటే ఓ 30-40 వేలు సంపాదించుకోవచ్చు. ఐఫోన్ ప్లేస్లో మనం ఒక మంచి ల్యాప్టాప్ కొనుక్కుంటే మనం ఎడిటింగ్ చేసి ఓ 10-20-30-40 వేలు సంపాదించుకోవచ్చు. ఐఫోన్ ప్లేస్లో ఒక చిన్న ల్యాప్టాప్ ఇంకేదన్నా కొనుక్కుంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఈ థింగ్స్ అన్ని చేసుకోవచ్చు. అర్థమవుతుందా? నువ్వు డబ్బులు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించు. అండ్ అన్నట్టు ఇఫ్ మీరు స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే బ్లాక్ బర్డ్ అకాడమీకి రండి. ఇది ప్రమోషన్ అనుకోకుండా నేను రాసుకున్న స్క్రిప్ట్లో కూడా లేదు, జస్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. కెమెరా గింబల్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకవేళ కెమెరా, డ్రోన్, గింబల్, లేకపోతే ఎఫ్పివి, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి ఏ కోర్సెస్ అయినా మీరు నేర్చుకొని, అంటే బ్లాక్ బర్డ్లో ఎక్కువసేపు తీసుకోను. బ్లాక్ బర్డ్లో మోటివ్ ఏంటంటే అంటే ఒక 30 days మీరు కోర్స్ నేర్చుకున్నారు అంటే 31st day ఫ్రీలాన్సింగ్ చేసి సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎర్న్ చేసేటట్టు మేము కోర్సెస్ అయితే ప్లాన్ చేసాము. కెమెరా కోర్స్ ఉంది, గింబల్ కోర్స్ ఉంది, డ్రోన్ కోర్స్ ఉంది, ఎడిటింగ్ కోర్స్ ఉంది, విఎఫ్ఎక్స్ కోర్స్ ఉంది, అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది. కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, కుదిరితే కాల్ చేయండి. సో మ్యాటర్ అది ఎసెట్స్కి లైబిలిటీస్కి తేడా తెలుసుకోండి. అర్థమవుతుందా? మీరు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒక 10,000 లేదా ఒక 30,000, ఒక 40,000 మీరు తీసుకెళ్ళి దేని మీద పోస్తున్నారు, దాని నుంచి మీకు రిటర్న్ రావాలి. అప్పుడు అది మనకి ఎసెట్ అవుతుంది. అంటే నేను 2 కోట్ల పెట్టి ల్యాండ్ కొన్నాను అనుకోండి, నాకు 10 సంవత్సరాల తర్వాత ఆ ల్యాండ్ డబల్ ప్రైస్ అవుతుంది. అర్థమవుతుంది? దాని నుంచి నాకు రిటర్న్స్ వస్తున్నాయి. నేను ఒక బండి కొన్నాను అనుకోండి, దాని నుంచి నేను ర్యాపిడో చేసుకుంటే నాకు మంత్కి 20,000 వస్తాయి. అదే బండిని నేను గర్ల్ ఫ్రెండ్ చుట్టూ తిప్పాను అనుకోండి, నేను దానికి ఎక్కువ డబ్బులు పెట్టాలి. సో ఇవి లయబిలిటీస్. గర్ల్ ఫ్రెండ్ చుట్టూ తిప్పేది లయబిలిటీస్, మనం పనిలో పెట్టేది అసెట్. సో అసెట్స్ ఏంటి? నాకున్న ఫోన్, నాకున్న గోల్డ్ చైన్, నేను దారం తీసుకుంటా, అది నాకు లయబిలిటీ లెక్కనే అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఈవెన్ దో గోల్డ్ ఇస్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్, నా మెడ మీద ఉండి అదేం చేయలేదు కదా. సో అదే మనీని నేను ఇంకొక దానికి పెట్టుకున్నా, లేకపోతే ఇంకో దానికి పెట్టుకున్నా సరే నాకు ఎక్కువ జనరేట్ అవుతుంది. సో అట్లా మీ థింకింగ్ ఉండాలి ఇనీషియల్ స్టేజ్లో. ఇదే జీవితాంతం ఉండాలని అనట్లా, మస్తు ఎంజాయ్ చేయాలి, మీరు అందరూ మస్తు బాగుపడాలి. బట్ ఇనీషియల్ స్టేజ్లో అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ఏ డబ్బులు అన్నెసెసరీగా నేను దేని మీద స్పెండ్ చేస్తున్నాను, ఏ డబ్బులు దేని మీద స్పెండ్ చేయాలి అన్న థింగ్స్ తెలుసుకోండి. అండ్ ఏదైనా ప్రోడక్ట్ మనం కొనాలి అంటే ట్వైస్ ద అమౌంట్ మన దగ్గర ఉండాలి. అంటే మన దగ్గర ఒక 40 లక్షలు ఉంటే 20 లక్షలు పెట్టి తారు కొనుక్కోవాలి. అంటే మన దగ్గర ఒక 2 కోట్లు ఉంటే ₹1 కోటి పెట్టి ఇల్లు కొనుక్కోవాలి. సో అంటిల్ అండ్ అన్లెస్ యూ డోంట్ ఎర్న్ ద ట్వైస్ ద అమౌంట్, నువ్వు దాన్ని ఎఫర్ట్ చేయడానికి అర్హుడివి కాదు. అర్థమవుతుంది? నువ్వు ఒక ల్యాప్టాప్ కొనాలి, ఒక ఐఫోన్ కొనాలి అన్న నీ దగ్గర 2 లక్షలు బ్యాంక్ అకౌంట్లో ఉంటే నువ్వు అప్పుడు ఐఫోన్ కొనుక్కోవాలి. అంతేగాని నీ దగ్గర 20,000 ఉంటే నువ్వు అది ఇచ్చేసి డౌన్ పేమెంట్ కట్టేసి అట్లా కాదు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో కామ్రేడ్స్. కొంచెం హెల్త్ బాగాలేదు, బట్ ఈవెన్ ద వీడియోస్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో దేని మీద కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు మీ గ్రోత్ ఇంపార్టెంట్, మీరందరూ కూడా గ్రో అవ్వాలి. నాకు ప్రతి ఒక్కరికి గ్రోత్ అనేది ఇంపార్టెంట్. అందరూ కలిసి మంచిగా గ్రో అవ్వగలిగితే ఇంకా చాలా థింగ్స్ అచీవ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే అస్సలు మైండ్కి తీసుకోకండి. నేను ఏం చెప్పినా సరే మీ మంచి కోసమే. లవ్ యూ ఆల్.